హాయ్ అండి. ఈరోజు మనం ఆనియన్ ఎగ్ కర్రీ చేద్దామండి. ఇది చపాతీలోకి రైస్లోకి బాగుంటుంది. ఫస్ట్ ప్యాన్ పెట్టేసి దాంట్లోకి 3 గరిటెలు ఆయిల్ వేసుకొని ఒక 4 పెద్ద ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి చిన్న ముక్కలుగా, వాటిని వేసేసి వేయించుకోవాలి. ఆనియన్స్లోకి ఒక 1/2 స్పూన్ సాల్ట్ను, ఒక 1/2 స్పూన్ పసుపు వేసి వేయించుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా బాగా వేయించుకోవాలి. ఇది చపాతీలోకి రైస్లోకి రెండిట్లోకి బాగుంటుందండి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు 2 టమాటాలండి, చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాం కదా, వాటన్నిటిని వేసేయాలి. వేసి వాటిని కూడా బాగా వేగనివ్వాలండి. ఇవన్నీ ఉడకాలంటే మెత్తబడాలంటే ఒక 2 నిమిషాలు పట్టుద్ది. మూత పెట్టేసి ఉంచామనుకోండి ఈ ముక్కలన్నీ మెత్తబడతాయండి. తర్వాత దాంట్లోకి ఒక స్పూను ఒక 1/2 స్పూన్ పైన కారప్పొడి, 1 స్పూన్ ధనియాల పొడి వేసి వాటన్నిటిని బాగా కలిపేయాలండి. ఈ ఆనియన్స్ టమాటా ముక్కలన్నిటిని. ఒక నిమిషం మూత పెడితే సరిపోతుందండి. ఇవన్నీ మెత్తపడ్డాక మనం గుడ్లన్నీ పగలగొట్టేసి దాంట్లో వేసేయాలండి. నేను ఇక్కడ 8 గుడ్లు తీసుకున్నాను. చాలా త్వరగా అయిపోతుందండి ఇది. దీనికి ఎక్కువ టైం ఏం పట్టదు. అన్ని గుడ్లు వేసేసాక కొంచెం ఇట్లా లైట్గా కదిపేసి మూత పెట్టేసుకోవాలి. తర్వాత మూత తీసేసి మనము దాంట్లో వేసుకున్న ఎగ్స్ అన్నిటిని బాగా మిక్స్ చేయాలండి. చివరిగా దీంట్లోకి కసూరి మేతి వేయాలండి. కసూరి మేతి బాగుంటుంది. మీ దగ్గర లేదనుకోండి కొంచెం కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వేసినా బాగుంటుంది. ఈ మూడిట్లో ఏది వేసుకున్నా బాగుంటుంది. కానీ ఒక్కొక్క దానిది ఒక్కో ఫ్లేవర్ ఉంటుంది. ఆ టేస్ట్ బాగా డిఫరెంట్గా కూడా ఉంటుంది. చివరిగా మిరియాల పొడి కూడా కొంచెం వేసేసుకొని ఇంకొంచెం సాల్ట్ పడుతుందండి. సాల్ట్ కూడా కొద్దిగా వేసుకోండి, చూసుకొని వేసుకోండి. అంతే అండి, మన ఆనియన్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. దీన్ని పొడిగుడ్డు అని అంటారు కొంతమంది, ఇంకొంతమంది ఎగ్ పొరట్టు అని కూడా అంటారండి. బాగుంటుంది చపాతీలకి. ఒకసారి ట్రై చేయండి. రైస్లకి కూడా బాగుంటుందండి. అన్నిటికంటే మెయిన్ ఏమంటే చాలా త్వరగా అయిపోతుంది. ఎప్పుడు ఎనీ టైం చేసుకున్నా హ్యాపీగా చేసేసుకోవచ్చు.